భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మధ్యకాలంలో సరిగ్గా బ్యాటింగ్ చేయలేక, కెప్టెన్సీ చేయలేక చెత్త ఫామ్తో తంటాలు పడుతున్నాడు. ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్లో వివిధ స్థానాల్లో బ్యాటింగ్ చేసినా ఒక్క మంచి ఇన్నింగ్స్ కూడా అతడి బ్యాట్ నుంచి రాలేదు. తాజాగా బ్యాట్కు అనుకూలంగా ఉండే మెల్బోర్న్ మైదానంలోనూ తొలి ఇన్నింగ్స్లో రోహిత్ కేవలం 3 పరుగులు మాత్రమే చేసి అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. పెవిలియన్కు చేరి నిరాశపరిచాడు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ ఆట తీరుపై భారత దిగ్గజ ఆటగాడు గవాస్కర్ కీలక విశ్లేషణ చేశాడు. గవాస్కర్ ఏమన్నాడంటే, ఇప్పుడు రోహిత్ శర్మ పరిస్థితి దారుణంగా ఉంది. అతడికి అత్యంత క్లిష్ట సమయం నడుస్తోంది. ఈ సిరీస్లో ఇంతవరకు ఒక్కసారి కూడా సరిగా బ్యాటింగ్ చేయలేదు. రోహిత్ బ్యాటింగ్ తీరు బాగోలేదు. చాలా ఆలస్యంగా షాట్ల ఎంపిక ఉంటోంది. అతడు బంతిని హుక్, ఫుల్ షాట్లు కొట్టడంలో అద్భుతమైన నేర్పరి అని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు మాత్రం నిబద్ధతతో బ్యాటింగ్ చేస్తున్నట్లు అనిపించట్లేదు. దూకుడైన ఆట తీరు లేదు. ఆస్ట్రేలియా బలమైన జట్టుతో ఆడేటప్పుడు ప్రతి విషయాన్ని నిశ్చితంగా గమనించాలి. బ్యాటర్గానే కాకుండా సారథిగాను నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. లేకపోతే ప్రతి ఒక్కరూ వేలెత్తి చూపేందుకు సిద్ధంగా ఉంటారు. ఇక కెప్టెన్ విషయంలో కూడా రోహిత్ ఫెయిల్ అవుతున్నాడు. గిల్ను పక్కన పెట్టి తుది జట్టులో 2 స్పిన్నర్లను తీసుకున్నప్పటికీ వారిని సద్వినియోగం చేసుకోవడంలో రోహిత్ విఫలమయ్యాడు. అసలు ఎందుకు 2 స్పిన్నర్లను తీసుకున్నారు? 40 ఓవర్లు పూర్తయ్యే వరకు వారికి ఎందుకు బౌలింగ్ ఇవ్వలేదో తెలియదు. మెల్బోర్న్లో స్పిన్నర్లు, పేసర్లు ఒక్క ఓవర్ చొప్పున వేయాలి. అసలు జడేజా, సుందర్కు అంత ఆలస్యంగా బౌలింగ్ ఎందుకిచ్చాడో నాకైతే అర్థం కావడం లేదు. ఇవాళ భారత బౌలింగ్ను బుమ్రాతో ప్రారంభిస్తే బాగుండేది. అలా కాకుండా సిరాజ్ చేతికి బంతినిచ్చాడు. 3వ ఓవర్లో బుమ్రాను తీసుకొచ్చాడు. సిరాజ్ ఆత్మవిశ్వాసంతో లేడు. ఇలాంటప్పుడు అతన్ని సరిగ్గా హ్యాండిల్ చేయాలి. గిల్ లాంటి బ్యాటర్ లేని లోటు టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో స్పష్టంగా కనపడుతోంది. అంతేకాకుండా కొత్త బంతిని భారత పేసర్లు సరైన రీతిలో వాడుకోలేదు. జస్ప్రీత్ బుమ్రా మినహా మిగతా భారత పేసర్ల బౌలింగ్ సాధారణంగా ఉంది. కొత్త బంతిని వృధా చేశారు. బౌన్సర్ను సంధించాలంటే అది హెల్మెట్కు దగ్గరగా వెళ్ళాలి. అంతేకాని నడుమెత్తులు వస్తే బ్యాటర్లు సులువుగా ఆడేస్తారు. ఈ విషయం నాకు తీవ్ర నిరుత్సాహం ఎదురైంది. ఫీల్డింగ్లోనూ భారత ఆటగాళ్లు చురుగ్గా లేరు. రోహిత్ గనుక ఇంతే చెత్తగా ఆడితే ఇదే అతడికి ఆఖరి టెస్ట్ సిరీస్ అవుతుంది అని గవాస్కర్ ఫైర్ అయ్యాడు. రోహిత్ విషయంలో గవాస్కర్ చేసిన విశ్లేషణ సరైనదేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.